నమస్తే. మాది సహారా అని ఒక డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్. మేము సస్టైనబుల్ డెవలప్‌మెంటల్ గోల్స్ కోసం ఒక సిస్టమాటిక్ వేలో పనిచేస్తా ఉంటాము. ప్రస్తుతానికైతే హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ మీద పనిచేస్తున్నాం. హెల్త్‌లో భాగంగా మోస్ట్ డిజైరింగ్ గ్రూప్ ఉంటారు కొంతమంది. అంటే సీనియర్ సిటిజన్స్, పర్సన్ విత్ డిజేబిలిటీస్, చిల్డ్రన్ విత్ డెవలప్‌మెంటల్ డిలే అండ్ సీనియర్ సిటిజన్స్. వీళ్ళ కోసం మేము కార్యక్రమాలు చేస్తా ఉన్నాము. బేసికల్‌గా వీళ్ళకందరికి కూడా కొంతమందికి సర్జరీ అవసరం, కొంతమందికి హియరింగ్ ఎయిడ్స్ అవసరం, కొంతమందికి రోజువారీ ఫిజియోథెరపీ అవసరం అవుతది, కొంతమందికి స్పీచ్ థెరపీ, ఇంకొంతమందికి హియరింగ్ ఎయిడ్స్ ఇట్లా రకరకాల అవసరాలు ఉంటాయి, ఆరోగ్య అవసరాలు. ఈ అవసరాలన్నీ సాధారణమైనటువంటి ఆరోగ్య వ్యవస్థలో ఇప్పుడు అందుబాటులో ఉండవు. అది ప్రైవేట్ కావచ్చు, ప్రభుత్వం కావచ్చు. ప్రభుత్వ వ్యవస్థలో కూడా మెజారిటీ ప్రజలకు అవసరమైనటువంటి వసతులు ఏర్పాటు చేస్తారు కానీ, ఈ తక్కువ సంఖ్యలో ఉండేటువంటి వీళ్ళ కోసం ప్రత్యేకంగా వ్యవస్థలు ఏర్పాటు చేయబడ్డాయి. ఒకవేళ ఏదైనా ఉన్నా కానీ మెజారిటీకి సర్వ్ చేయడంలో బట్టే సొసైటీ బిజీ అయిపోతుంది. సో ఈ స్మాల్ గ్రూప్ ఆఫ్ పీపుల్‌కి సర్వీస్ చేయడానికి బాగా ఇబ్బంది ఎదుర్కొంటుంది. ప్రైవేట్‌కి వచ్చేటప్పటికి బాగా కాస్ట్‌లీ ఉంటాయి సర్వీసెస్. ఆ కాస్ట్‌లీ సర్వీసెస్ అందరూ పేరెంట్స్ అందరూ అఫోర్డ్ చేయలేకపోతారు. సో ఈ రెండిటికి మధ్యలోపట ప్రభుత్వానికి, ప్రైవేట్‌కి మధ్యస్థంగా క్వాలిటీ సర్వీసెస్‌ని తక్కువ కాస్ట్‌తో గానీ, ఫ్రీ కాస్ట్‌తో గానీ అందించాలనేది మా యొక్క ఆబ్జెక్టివ్, మా ఉద్దేశ్యం అనమాట. అది మా విజన్ అది. సో ఆ యొక్క దృక్పథాన్ని, ఆ విజన్‌ని రియలైజ్ చేసే క్రమం లోపట మేము ఒక్కొక్క వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటూ వస్తున్నాం. ఒకటి సహారా ప్రైమరీ రిహాబిలిటేషన్ సెంటర్ అని ఒకటి ఏర్పాటు చేసినాం. అట్లాగే సహారా ఇన్క్లూజివ్ హాస్పిటల్ అని ఏర్పాటు చేసినాం. అట్లాగే ఈ 2 కాకుండా సహారా కంటైనర్ క్లినిక్స్ అని మండలాల లోపల ప్రస్తుతానికి వట్టపల్లి అండ్ కంగ్టీ మండల్లో, అట్లాగే సహారా హెల్త్ ఆన్ వీల్స్ అని ఒక మొబైల్ మెడికల్ వ్యాన్‌లో డయాగ్నోస్టిక్స్ అండ్ డాక్టర్ అండ్ ఫార్మసీ ఫెసిలిటీస్ పెట్టి అది గ్రామం వెళ్తూ ఉంటుంది. ఆ గ్రామంలో ఉన్నటువంటి సీనియర్ సిటిజన్స్‌కు కదలేని వాళ్ళకి అక్కడ ఆ వెహికల్ ద్వారా ఫ్రీ సర్వీస్ అందించడం జరుగుతుంది. అట్లాగే చాలా మందికి రావడం పోవడం పెద్ద సమస్య ఎక్కువ ఉంటుంది. ఎస్పెషల్లీ దివ్యాంగత ఉన్న పిల్లలకి, సీనియర్ సిటిజన్స్‌కి ఎక్కడికైనా పోవాలంటే కొడుకు మీదనో లేకపోతే ఎవరి మీద డిపెండ్ కావాలా. చిన్న పిల్లకైతే వాళ్ళ తండ్రి తన డ్యూటీ మానుకొని లేకపోతే ఒక 100, 200 రూపాయలు ఖర్చు పెట్టుకొని రోజు ట్రీట్మెంట్‌కి తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అటు రాకుండా ఉండడానికి మేము సహారా గ్రామ్ అంబులెన్స్ అని ఎలక్ట్రిక్ ఆటోస్ పెట్టడం జరిగింది. సో ఇట్లా అన్ని రకాలుగా అంటే మేము సెలెక్ట్ చేసుకున్నటువంటి కేటగిరీ ఆఫ్ పీపుల్ కూడా చాలా స్పెషల్ గ్రూప్ ఆఫ్ పీపుల్ వాళ్ళు. అట్లాగే వాళ్ళకి ఇచ్చే సర్వీసెస్ కూడా వాళ్ళకు అవసరం తగ్గట్టుగా మేము డిజైన్ చేసుకోవడం జరిగింది. కంటైనర్ క్లినిక్ కానీ, గ్రామ అంబులెన్స్ కానీ, హెల్త్ ఆన్ వీల్స్ కానీ, కరెక్టివ్ సర్జరీస్ కానీ, హియరింగ్ ఎయిడ్స్ కానీ, ఇవన్నీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాం. అట్లాగే మాకు కొన్ని విద్యా సంస్థలు ఉన్నాయి. సహారా ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిహాబిలిటేషన్ అండ్ డెవలప్మెంట్ స్టడీస్ అని పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్ కోర్సెస్ ఉన్నాయి. సహారా ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ అని ఒక మాస్టర్స్ ఇన్ పబ్లిక్ హెల్త్ కాలేజ్ ఉంది. అట్లాగే పారామెడికల్ కోర్సెస్ సంబంధించి కొన్ని కాలేజీలు ఉన్నాయి. సో వీటన్నిటి ఉద్దేశం ఏంటంటే మేము ఒక రకంగా సర్వీస్ చేయడానికి ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్, నాన్ ప్రాఫిట్ హాస్పిటల్ని ఎస్టాబ్లిష్ చేసి దాన్ని డెవలప్ చేయాలనేది మా ఆబ్జెక్టివ్. అందులో భాగంగా మేము ఈ పని చేస్తూ ఉన్నాం, కార్యక్రమం చేపట్టడం జరిగింది. సో ఇప్పటి వరకు ఒక 500 మంది పిల్లలు మాకు ఎన్రోల్ అయి ఉన్నారు. రోజు 100 మంది వచ్చి చికిత్స తీసుకుని వెళ్తూ ఉంటారు. రేపటి నుంచి వాళ్ళకి రావడానికి పోవడానికి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా మేము ఏర్పాటు చేస్తాము. భవిష్యత్తులో కూడా ఎవరికి హియరింగ్ ఎయిడ్ కావాలనుకున్నా, ఎవరికి సర్జరీ కావాలనుకున్నా కానీ, కరెక్టివ్ సర్జరీ దివ్యాంగత ఉన్న వాళ్ళు నేరుగా హాస్పిటల్ సంప్రదించవచ్చు. మాకు ఒక క్రైటీరియా ఉంటుంది, వాళ్ళకి అర్హత ఉందా లేదని. వాళ్ళు ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళే ఉండాలి, వాళ్ళకి అది అవసరం ఉండాలి. ఈ 2 ఉంటే మేము ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాం. డబ్బులు బాగుండి వాళ్ళు కూడా వచ్చి ఫ్రీగా తీసుకుంటామంటే ఇయ్యం మేము. ఎందుకంటే వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. డబ్బుకు కట్టలేని వాళ్ళకి మాత్రం ఇవ్వాలనేది మా ఆబ్జెక్టివ్. సో మాకు క్రైటీరియా ఉంటుంది. ఎందుకంటే ఫ్రీగా వస్తుంటే ఎవరైనా ఏదైనా తీసుకుందాం అనుకుంటారు, అట్లా కూడా చేయొద్దు కదా. సో దాన్ని అపాత్ర దానం అంటారు. మా ఓన్ క్రైటీరియా ప్రకారం మేము నిర్వర్తించి మాకు అనుకూలంగా మా మా యొక్క సిస్టమ్ ప్రకారంగా మేము చేస్తాం అన్నమాట. సో వాస్తవానికి ఇప్పుడున్న సమాజంలో ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా చిన్న ఇష్యూస్ కూడా కొన్ని లక్షల్లో బిల్ చేస్తూ ఉంటారు. సో అటువంటి ఈ నేపథ్యంలో ఇప్పుడున్నటువంటి ఇన్ని ఫెసిలిటీస్ మీరు ప్రొవైడ్ చేస్తున్నారంటే ఇట్స్ నాట్ ఏ జోక్ సార్, చాలా గొప్ప విషయం ఇది. సో ఇటువంటి ఇనిషియేటివ్ తీసుకుని మీరు ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే ఏం చెప్తారు? ప్రత్యేకమైన కారణం అంటే ఏముండదు. ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక ఆలోచన ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక రకమైన విజన్ ఉంటుంది. సో మాకేముండింది అంటే పెద్ద డబ్బు సంపాదించిన ఆలోచన అయితే ఎప్పుడు లేకుండే. నార్మల్ లైఫ్ గడపడానికి కొంత డబ్బు ఉంటే సరిపోతుంది. అంతకంటే ఎక్కువ సంపాదించే అవకాశం ఉంటే సంపాదించి దాన్ని ఏదో ఒక స్పెసిఫిక్ పర్పస్ కోసం వాడదాం అనుకుంటాం. సో ఎవరికొక డబ్బులు ఇచ్చి ఏదో పని చేయడం కంటే మనమే పని చేసుకుంటూ పోవచ్చు కదా అనుకుని ఈ పనులు మెల్లగా మొదలుపెట్టినాం. దాని తర్వాత చేస్తూ ఉంటే చాలామంది మాతో పనిచేసే వాళ్ళు కూడా అదే ఆలోచనతో వచ్చినారనమాట. అంటే 100 మంది జాయిన్ అవుతున్న ఆర్గనైజేషన్లో దాంట్లో 90 మంది వెళ్ళిపోతారు, ఓ 10 మంది మిగిలిపోతారు. ఆ 10 మంది మిగిలిపోయిన వాళ్ళు శాశ్వతంగా మాత్రం ఉండిపోతారు. వీళ్ళంతా కూడా మా ఫ్యామిలీ మెంబర్సే. మంజీత్ జమ్మూ నుంచి వచ్చినాడు, ఈజ్ ఫ్రమ్ జమ్మూ కాశ్మీర్. జమ్మూ లోపల మేము దోడ, కతువా అని చెప్పేసి ఇంటర్నేషనల్ బార్డర్ విలేజెస్ లోపల సంవత్సరానికి 6 నెలలు మంచు పడి రోడ్లన్నీ బ్లాక్ అయిపోతాయి. అక్కడ మేము ప్రోగ్రామ్ చేసినాం. అక్కడ కూడా జమ్మూలో కూడా చేసినాం మేము. తర్వాత ఒరిస్సాలో చేస్తాం మేము, మైనింగ్ ఎఫెక్టెడ్ ఏరియా సుందర్గర్లో. ఇట్లా చాలా డిఫికల్ట్ ప్లేస్లో కూడా మేము చేస్తాము. మాకు టీం మెంబర్స్ అట్లా వస్తారనమాట. సో డబ్బు సంపాదన మీద ఎలాంటి ఎక్కువ ఆసక్తి లేకుండా
సరే మనం చేసిన పనికి మన అవసరానికి తగ్గట్టుగా డబ్బులు ఉంటే చాలు. అదర్వైజ్ పబ్లిక్‌కి కాబట్టి ఎప్పుడైతే ఎక్కువ డబ్బు కావాలన్నట్టు ఆలోచన ఉండదో, అప్పుడు పెద్ద డబ్బు సంపాదించాలన్నటువంటి ఇది ఉండదు. సో, హాస్పిటల్‌లో కూడా ఏందంటే డబ్బు సంపాదించాల్సిన ఉండదు. హాస్పిటల్ నుంచి రూ. 1 లాభం రాకపోయినా పర్లేదు. మాకు అయ్యే ఖర్చు మాకు వస్తే చాలు అన్న ఆలోచన. కాబట్టి నార్మల్‌గా జనరల్‌గా వచ్చే వాళ్ళకి కూడా ఇప్పుడు జ్వరంతోని, కడుపు నొప్పితోని, కాళ్ళ నొప్పితోని వచ్చే వాళ్ళకి కూడా ట్రీట్మెంట్ చేస్తారు. వాళ్ళకి నార్మల్‌గా చార్జెస్ చేస్తారు. వీళ్ళకి మాత్రం ఉచితంగా చేస్తారు. అందరికి ఉచితంగా చేస్తే మళ్ళీ హాస్పిటల్ నడపలేకపోతాం కదా. సో, ఒక సెక్షన్ ఉచితంగా ఉంటుంది. ఇంకో సెక్షన్ తక్కువ ఖర్చుతో ఉంటదనమాట. సో, హాస్పిటల్‌కి వచ్చేవాళ్ళు ఎలాంటి సంకోచం లేకుండా మా దగ్గర మాకు ఎక్కువ బిల్లింగ్ చేస్తారేమో అన్నటువంటి భయము అట్లాంటిది ఏం లేకుండా రావాలా అనేది ఒక ఆలోచన అనమాట. ఇది మాత్రం పక్కా. దాంట్లో ఇప్పుడు అనుమానం లేదు. అన్నెసరీ బిల్లింగ్, అనవసరమైన బిల్లింగ్ ఇలాంటివి ఏం చేయరు మా దగ్గర. చెప్పండి బ్రదర్స్‌తో సహారా అనేటువంటి ఒక హాస్పిటల్స్‌తో ఎంతో మంది నిరుపేదలకైతే ఇక్కడ మంచి ట్రీట్మెంట్ దొరుకుతుందనేది మాకు తెలిసిన విషయం. సో, ఇక్కడ ఎటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి? ఎటువంటి విధంగా మీరు ప్రొవైడ్ చేస్తున్నారంటే ఏం చెప్తారు? ఈ హాస్పిటల్ సహారా ఇన్క్లూజింగ్ హాస్పిటల్ అనేది ఒకటి తక్కువ ఖర్చుతో వైద్యాన్ని అందించాలి ఒక ఇంటెన్స్తో ముందుకు సాగుతుంది ఈ హాస్పిటల్ అనేసి మనకు ఇయరింగ్ యాడ్స్ కానీ అలా ఫ్రీగా ప్రొడక్ట్ చేయడము మన శంకర్ సార్ ఆధ్వర్యంలో మనం మంచిగా తక్కువ ఖర్చుతో వైద్యాన్ని అందించాలి ఒక ఇంటెన్స్తోని సార్ అనేది అంత కృషి చేస్తారనమాట. అందరికి వైద్యాన్ని అందించాలి. ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే అన్నెసరిగా బిల్ చేసి అది ఇది అని అంటారు. మనం ఇక్కడ అనేది ఈ హాస్పిటల్లో అందరికి ఏది తీసుకెళ్తారంటే ఏది తీసుకురాలేము, ఏది తీసుకెళ్ళలేమనే ఉద్దేశంతో అందరికి వైద్యాన్ని అందించాలి ఒక ఉద్దేశంతో అన్ని మనము జమ్మూ కానీ లడాక్ కానీ అటు సైడ్ అంతా సార్ అనేది ఫ్రీగా మనము వెహికల్తో తీసుకెళ్ళి ఫ్రీగా అనేది ట్రీట్మెంట్ ఇచ్చి మెడిసిన్స్ కానీ ఏమైనా ఇది హాస్పిటల్ ఇన్వెస్టిగేషన్స్ రాసినా కూడా ఫ్రీగా ట్రీట్మెంట్ ఇవ్వడం కానీ ఇప్పుడు కూడా మనకు ఈ ప్రోగ్రామ్ కూడా ఎలక్ట్రిక్ ఆటో కానీ ఫ్రీగా కన్సల్టెన్స్ చేయాలి వట్పల్లి కంటి కానీ కంటైనర్ కిల్లింగ్స్ కానీ తర్వాత ఈ హాస్పిటల్లో తక్కువ ఖర్చు ఏదైనా సర్జరీస్ కానీ ఫ్రీగా చేయలేని సార్ ఒకటి మనకి ఇక్కడ హాస్టల్ గడ్డలో ఫ్రీగా అనేది ఫిజియోథెరపీ ట్రస్ట్ కూడా పెట్టారు సార్. అక్కడ అనేది లేదంటే 200-300 మెంబర్స్ వచ్చి ఫ్రీగా ఫిజియోథెరపీ చేసుకొని వెళ్తారు. ఈ హాస్పిటల్ అందుకని సహారా ఇన్క్లూజివ్ హాస్పిటల్ తక్కువ ఖర్చుతో వైద్యాన్ని అందించాలని ఒక ఉద్దేశం అది. ప్రతి ఒక్క సమాజంలో పుట్టిన ప్రతి వ్యక్తికి కార్పొరేట్ వైద్యాన్ని అందించాలన్న ఉద్దేశంతో పెట్టిన హాస్పిటల్ ఇది. చాలా మనం చూస్తుంటాం ప్రైవేట్ హాస్పిటల్ అంటే ఇక పిండి పిప్పి చేస్తారన్న ఉద్దేశంతో చాలా మంది అక్కడ గవర్నమెంట్కి వెళ్ళలేక ఇక్కడ ప్రైవేట్కి వెళ్ళలేక మధ్యలో తడబడుతూ ఉంటారు. సో వాళ్ళంటి వాళ్ళ గురించి స్థాపించిన హాస్పిటల్ ఈ సహారా ఇంక్లూజివ్ హాస్పిటల్. బయటకి ఎవరికైతే చేర్చుకోలేరో మనం చేర్చుకుందాం. బయట డబ్బులు లేని వాళ్ళకు కూడా మనం తక్కువ ఛార్జెస్ తోటి ఖరీదైన వైద్యాన్ని అందిస్తామన్న ఉద్దేశంతో స్థాపించిన సంస్థ ఈ సహారా హాస్పిటల్. హలో, నేను డాక్టర్ ఆనంద్ అండి. ఐఎమ్ పీడియాట్రిక్ ఆర్థోపెడిక్ సర్జన్. సో ఈ సహారా గ్రూప్ వాళ్ళు చేస్తున్న వెరీ గుడ్ యాక్టివిటీస్ ఉన్నాయి ఇక్కడ. ఎందుకంటే చిన్న పిల్లలు ఎవరైతే నడవలేరో ఆర్ కాంట్రాక్చర్స్ ఆర్ డిఫార్మిటీస్తో పుడతారు కదండి, అంటే కాల్ చేయరా వంక్ చేయరా ఇట్లా అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న బేబీస్ అందరికీ సర్జరీస్ వీళ్ళు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. నేనే సర్జరీస్ చేస్తాను. సో ఐఎమ్ కన్సల్టెంట్ విత్ అపోలో గ్రూప్ అండ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పీడియాట్రిక్ ఆర్థోపెడిక్ డిసార్డర్స్ అని. సో ప్లీజ్ దీన్ని బాగా యూస్ చేసుకోండి. మీ ఇంటి వాళ్ళు కానీ మీ బేబీస్ కానీ లేకపోతే మీ ఊర్లో ఉన్న ఏ బేబీకైనా ప్రాబ్లం ఉంటే డెఫినెట్లీ మమ్మల్ని కన్సల్ట్ చేయండి. We will help you with all the surgeries. Thank you.